3 నెలలుగా తీహార్ జైల్లో ఉన్న కవిత బెయిల్ పిటిషన్పై ఢిల్లీ హైకోర్టు తీర్పు వెలువరించనుంది. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అవకతవకలు జరిగాయని సిబిఐ ఆర్థిక లావాదేవీలకు సంబంధించి ఈడీ నమోదు చేసిన కేసులో ప్రస్తుతం కవిత అరెస్ట్ అయ్యారు. కవిత బెయిల్ పిటిషన్ను ట్రయల్ కోర్టు కొట్టివేయడంతో ఆమె ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. కవిత తరపున న్యాయవాదుల వాదనలతో పాటు ఈడీ, సిబిఐ వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును ఇవాళకి రిజర్వ్ చేసింది. జస్టిస్ స్వర్ణకాంత శర్మ మధ్యాహ్నం తీర్పు వెలువరించనున్నారు. ఇవాళ మధ్యాహ్నం 2:30 న్యాయమూర్తి తీర్పు ప్రకటించనున్నారు. సిబిఐ అవినీతి కేసుతో పాటు ఈడీ మనీ లాండరింగ్ కేసులో కవిత బెయిల్ దరఖాస్తులను కొట్టివేస్తూ మే 6న ట్రయల్ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను ఆమె సవాల్ చేశారు. ఈ కేసులోని 50 మంది నిందితుల్లో కవిత ఒక్కరే మహిళ అని, దీన్ని పరిగణలోకి తీసుకుని బెయిల్ ఇవ్వాలని కవిత తరపు న్యాయవాది కోర్టును కోరారు. అయితే ఈ వాదనను సిబిఐ, ఈడీ వ్యతిరేకించాయి. ఈ క్రమంలో కవితకు బెయిల్ వస్తుందా లేదా అనేది ఆసక్తిగా మారింది. కోణంలో వరుస ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. సిబిఐ, ఈడీ కేసుకు సంబంధించి ఎంతో మంది ప్రముఖులను అరెస్టు చేసింది. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సైతం ఇదే కేసులో తీహార్ జైల్లో ఉన్నారు. కవిత బెయిల్ పిటిషన్ను ట్రయల్ కోర్టు కొట్టివేసింది. దీంతో హైకోర్టును ఆశ్రయించారు. అదే సమయంలో అరవింద్ కేజ్రీవాల్ కు ట్రయల్ కోర్టు బెయిల్ మంజూరు చేసినా హైకోర్టు మాత్రం ఆ బెయిల్పై స్టే ఇచ్చింది. దీంతో ఈ కేసులో ఊహించింది ఒకటి, జరిగేది ఒకటిగా ఉంది. కేజ్రీవాల్ బెయిల్పై ఢిల్లీ హైకోర్టు స్టే ఇచ్చిన నేపథ్యంలో పాటు ఈ కేసులో కవిత కీలక సూత్రధారిగా ఉన్నారని ఈడీ, సిబిఐ వాదిస్తుండటంతో బెయిల్ రావడం కష్టం అనే చర్చ నడుస్తోంది. కవితకు బెయిల్ వస్తుందా లేదా అనేది కొన్ని గంటల్లో తేలనుంది. ఢిల్లీ హైకోర్టులో కవితకు ఉపశమనం దక్కకపోతే ఆమె తరపు న్యాయవాదులు సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశాలున్నాయి. మధ్యాహ్నం తీర్పు ఆధారంగా ఎలాంటి వ్యూహంతో ముందుకెళ్లాలనే దానిపై కవిత న్యాయవాదుల బృందం ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. కనీసం రెగ్యులర్ బెయిల్ ఇవ్వకపోయినా కండిషన్స్ బెయిల్ కోసం ప్రయత్నం చేయాలని కవిత తరపున న్యాయవాదులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. రైట్, ఈ విషయంపై మరింత సమాచారాన్ని మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి ఫోన్ లైన్లో అందిస్తారు. ఇన్నారెడ్డి, చెప్పండి, 3 నెలలుగా తీహార్ జైల్లో ఉన్న కవిత బెయిల్ పిటిషన్ పై అయితే ఢిల్లీ హైకోర్టు తీర్పు వెలువరించనుంది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? స్వాతి, మనం గమనించవచ్చు, ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంబంధించిన వ్యవహారంలో కవిత జైలా లేకపోతే బెయిలా అన్న వ్యవహారం మీద ఢిల్లీ హైకోర్టులో 2.5 గంటలకు విచారణ జరిగే అవకాశం, 2.5 గంటలకు తీర్పు వెలువరించే అవకాశం కనిపిస్తుంది. గతంలోనే ఈ కేసు సంబంధించి ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలు అంటే సిబిఐ కావచ్చు, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రెండు కూడా తమ వాదనలను వినిపించారు. అంటే దీంట్లో కేసు కీలక దశలో ఉంది. తర్వాత ఆమెకున్న పలుకుబడి కావచ్చు, కేంద్రంలో, రాష్ట్రంలో, గతంలో ప్రభుత్వంలో కీలకమైన పాత్ర పోషించిన నేపథ్యంలో కూడా ఆమె కనుక బయట ఉంటే సాక్ష్యాలను తారుమారు చేసే అంశమనే కాకుండా ఇక్కడ ప్రధానంగా మనం గమనిస్తే గతంలో ఆమె సాక్ష్యాలు తారుమారు చేసేందుకు ప్రయత్నం చేసింది. మొబైల్ ఇచ్చినప్పుడు మొబైల్లో డేటా లేకుండా ఇవ్వడం కావచ్చు, ఎవరైతే అప్రూవల్ గా మారారో వాళ్ళను కూడా బెదిరించే నేపథ్యం కూడా ఉందని చెప్పని ఇలాంటి కొన్ని కారణాలు చూపించి ఆమెకు ఈ సమయంలో బెయిల్ కనిపిస్తే ఖచ్చితంగా సాక్ష్యం ప్రభావం చేసే అవకాశం ఉందని చెప్పేసి తమ వాదన వినిపించిన నేపథ్యం చూస్తాము. ఇదే కాకుండా మరోవైపున కవిత తరపున అడ్వకేట్లు కూడా చాలా స్పష్టంగా ఇప్పటి వరకు సిబిఐ కావచ్చు, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కావచ్చు, 2 ఏజెన్సీలు ఇచ్చిన అడిగిన అన్నింటికి సమాధానం చెప్పడమే కాకుండా పూర్తి స్థాయిలో విచారణలో అన్ని విషయాలు వెల్లడించింది. కాబట్టి ఓవరాల్ గా 50 మంది నిందితులు ఉంటే దాంట్లో ఒకే ఒక మహిళ ఉంది. కాబట్టి మహిళ అన్న కారణంగా ఆమెకు బెయిల్ ఇవ్వాలని చెప్పేసి కూడా తమ ఆర్గ్యుమెంట్లు వినిపించిన నేపథ్యం కనిపిస్తా ఉంది. మరి ఈ రోజు 2.5 గంటలకు ఢిల్లీ హైకోర్టులో ఎలాంటి తీర్పు వెల్లడించే అవకాశం కనిపిస్తా ఉంది. దీంట్లో ఇప్పటికే అనుబంధ ఛార్జ్ షీట్లు కూడా వేశారు. కాబట్టి మరి ఇప్పటికైనా బెయిల్ ఇవ్వాలని ఏమైతే కవిత తరపున అడ్వకేట్లు కోరుతున్నారో మరి అంత కవిత తరపున అడ్వకేట్ల యొక్క పిటిషన్ యాక్సెప్ట్ చేస్తారా, లేకపోతే ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలు ఏమైతే చెప్తున్నావో ఇప్పుడు కనుక బెయిల్ ఇస్తే చాలా కీలక దశలో ఉంది ఇన్వెస్టిగేషన్ అని చెప్పేసి ఏ రకమైన తీర్పులు వెల్లడించే అవకాశం కనిపిస్తా ఉంది. జస్టిస్ స్వర్ణకాంత్ శర్మ ఎలాంటి తీర్పు ఇస్తారని చెప్పి దాని మీద కూడా సర్వత్రా ఉత్కంఠ కొనసాగుతా ఉంది. సో 50 మంది నిందితుల్లో ఒకే మహిళ కాబట్టి అని చెప్పి అనేకమైన కారణాలు కూడా చెప్పారు. మరి దీని మీద ఈ రోజు ఢిల్లీ హైకోర్టు ఇచ్చే నిర్ణయాన్ని బట్టి సుప్రీంకోర్టులో కూడా పిటిషన్ వేయడమే కాకుండా సుప్రీంకోర్టులో 2 అంశాలు అంటే రెగ్యులర్ బెయిల్, తర్వాత కండిషన్ బెయిల్, అవసరం అనుకుంటే కండిషన్ బెయిల్ అయినా సరే ఇవ్వండి, మహిళ కాబట్టి ఆమెకు ఇవ్వాల్సిన అవసరం ఉంది అని రకరకాల కారణాలు కూడా చెప్తున్న పరిస్థితి. సో ఓవరాల్ చూస్తే
ఢిల్లీ హైకోర్టులో ఈ రోజు 2:30 గంటలకు ఎలాంటి తీర్పు వచ్చే అవకాశం కనిపిస్తుంది దాని మీద సర్వత్రా ఉత్కంఠ కొనసాగుతోంది. ఒకవేళ బెయిల్ రాకపోతే వెంటనే సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసి అక్కడ తమ వాదనలు వినిపించేందుకు కూడా పూర్తి స్థాయిలో కవిత అడ్వకేట్లు మన పూర్తి స్థాయిలో రెడీగా ఉన్న నేపథ్యంలో ఇక్కడే బెయిల్ వస్తుంది ఆశాభావం వ్యక్తం చేసినప్పుడు కూడా మరి బెయిల్ వస్తుందా లేకపోతే జైలు కంటుందన్న మీద 2 గంటలకు తీర్పు వస్తుంది కాబట్టి బెయిలా జైలా అన్న దాని మీద కవితకు సంబంధించి బెయిలా జైలా అన్న దాని మీద సర్వత్రా ఉత్కంఠ కొనసాగుతా ఉంది స్వాతి. రైట్, థ్యాంక్ యూ ఇన్నారెడ్డి, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.